హెల్పర్ ఖాదర్ మస్తాన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 26/3/2021 అంటే ఈరోజు శుక్రవారం రోజు నేను ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. మన కుటుంబంలో ముఖ్యమైన భూమిక ఇంటి యజమాని తండ్రి గారు, తల్లి గారు, అన్న, తమ్ముడు. ఈ నలుగురు చాలా ముఖ్యమైనటువంటి భూమికలు పోషించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. ఆడపిల్లలు అంటే చెల్లెలు కానీ అక్క కానీ, చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ, ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఉంటారు. ఈ నలుగురు తండ్రి గారు, తల్లి గారు, అన్నగారు, తమ్ముడు గారు, వీరు మహోన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు. అంటే వీళ్ళల్లో మంచి తెలివితేటలు ఉంటాయి, సంపాదించేటటువంటి సద్గుణాలు ఉంటాయి. తల్లిగారి విషయంలో క్రమశిక్షణగా పెంచేటటువంటి సద్గుణాలు ఉంటాయి తల్లిగారికి. ఈ తల్లిగారు ఆడపిల్లల విషయంలో వచ్చేసరికి చాలా శ్రద్ధగా వాళ్ళని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ప్రతిరోజు వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా ఫస్ట్ సబ్జెక్ట్ని మీరు నేర్పించాలి తల్లిగారు. ఆధ్యాత్మికాన్ని మీరు చిన్నప్పటి నుంచి 18 ఏట వచ్చేదాకా ఆధ్యాత్మికాన్ని క్రమశిక్షణగా ప్రతిరోజు వాళ్ళ జీవితంలో ఇంక్లూడింగ్ అయ్యే విధంగా నేర్పించాలి. మరియు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ ఇలా మీకు నచ్చితే ఆ లాంగ్వేజ్ని సంబంధించినటువంటి చదువులు చదివించండి. రెండు కలయికగా ఉండాలి. ఈ కలయిక ఎందుకంటున్నానంటే ఇక్కడే చాలా బలమైనటువంటి శక్తి ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి అనేది తల్లిగారు ఇవ్వాలి. ఇది తండ్రి గారు, తమ్ముడు గారు, అన్నగారు ఇచ్చేయి కాదు, ఈ ముగ్గురు ఇచ్చేయి కావు, తల్లిగారి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ సభ్య సమాజంలో ఈ ఆధ్యాత్మికం అనేది ఇతరుల నుంచి మోసపోకుండా, అతి ఆశ జోలికి పోకుండా, చెడు సంకల్పాలకి అవకాశం కల్పించకుండా, ఇతరులతో అతిగా సంభాషించకుండా, తనకు తాను ఒంటరిగా ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా, మోసపూరిత విషయాల నుంచి వాళ్ళు రక్షించుకునేటకు ఈ ఆధ్యాత్మికం చాలా ఉపయోగపడుతుంది. ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి అన్నది ఆధ్యాత్మికం
నేర్పుతుంది, మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. తల్లిగారు విస్మరించకండి, అశ్రద్ధ చేయకండి. చిన్నప్పటి నుండే వాళ్ళని స్టెప్పుల్లో ఆధ్యాత్మికాన్ని మరియు తెలుగు చదువులు, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ ఏదైనా మీ ఇష్టం అంటే రెండు కలయికగా రానియండి, క్రమశిక్షణ రానియండి. క్రమశిక్షణ అంటే సిస్టమేటిక్గా తయారవటం, ఒక పద్ధతి ప్రకారం తూకమేసి మాట్లాడటం, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం, టైం టు టైం లేవడం, టైం టు టైం కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇది క్రమశిక్షణ. ఆధ్యాత్మికం, క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఈ మూడు విషయాల్లో మీరు తల్లిగారు ఈ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకున్నట్లయితే వారికి పెళ్ళి అయి అత్తారింటికి పంపించిన తర్వాత ఈ మూడు విలువైనటువంటి మీరు నేర్పించినటువంటి విషయాలతో, వ్యక్తిగత పరిశుభ్రతతో, ఆధ్యాత్మికంతో, క్రమశిక్షణతో బ్యాలెన్స్ లైఫ్, అంతా వెరీ గుడ్ లైఫ్, బెటర్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ జీవించడానికి ఇది ఒక మహాసూత్రం అవుతుంది. ఇది తల్లిగారు భూమిక. ఈ తల్లిగారు చేసేటటువంటి శ్రద్ధ వల్ల 18వ ఏట వరకే మీ కుటుంబంలో ఈ ఆడపిల్ల ఉంటుంది. బ్యాలెన్స్ లైఫ్ అంతా అత్తారింట్లో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. బ్యాలెన్స్ లైఫ్ మొత్తం మీరిచ్చినటువంటి 18 సంవత్సరం లోపు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ బ్యాలెన్స్ లైఫ్ మొత్తం ఉపయోగపడుతుంది. మీరు డబ్బు ఎక్కర్లా, ఆస్తులు ఎక్కర్లా, గోల్డ్ ఎక్కర్లా, ఇది ఏంటి చాలు. ఆధ్యాత్మికం ప్రథమం, క్రమశిక్షణ ప్రథమం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రథమం. ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ, అరబ్బీ కానీ, తెలుగు చదువు కానీ, ఏదైనా చదువు అనేది ప్రథమం. చూసారా, వీటికి మీరు ఇచ్చేటటువంటి బలమైన శక్తులు ఇవన్నీ. ఈ 4 శక్తులు 18వ ఏట దాకే మీరు ఇవ్వగలుగుతారు, అక్కడి నుంచి మీరు ఇవ్వలేరు. ఈ 18వ ఏట దాకా మీరు ఈ శక్తుల్ని మీరు ఇచ్చి అత్తారింటికి పంపిస్తే ఆధ్యాత్మిక బలంతో, వ్యక్తిగత పరిశుభ్రతతో, క్రమశిక్షణతో, తను చదువుకున్నటువంటి చదువుతో బ్యాలెన్స్ లైఫ్ అంతా బ్యూటిఫుల్ లైఫ్, ఎనర్జిక్ లైఫ్, వాల్యుబుల్ లైఫ్ తో ఆనందంగా జీవిస్తుంది తన కుటుంబ సభ్యులతో. హ్యాట్స్ ఆఫ్ అనేటటువంటి సబ్జెక్ట్కి సెలెక్ట్ అవుతుంది అమ్మాయి, ఆడపిల్లలు. అంటే ఇన్ని 4లో ఉండి ఇన్ని లక్షణాలు వాళ్ళకి ఉపయోగపడతాయి. అంటే అంత మంచి బలమైనటువంటి శక్తి సామర్థ్యాలు తల్లిగారు చిన్నప్పటి నుండి ఇవ్వడం అనేదే మీ యొక్క మంచి సద్గుణాలు. తండ్రి గారు సపోర్ట్ ఇస్తారు,
బలాన్ని ఇస్తారు, తమ్ముడు గారు ధైర్యాన్ని ఇస్తారు, అన్నగారు ధైర్యాన్ని ఇస్తారు. ఈ ఆడపిల్లలకి ధైర్యం, బలం తండ్రి ద్వారా, తమ్ముళ్ళ ద్వారా. మీరిచ్చేది తల్లిగారు, మీరిచ్చేది చూడండి, ఇక్కడ మీరిచ్చేదే ఎక్కువ. వీళ్ళు ప్రమాదాలు వచ్చినప్పుడు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు ఈ ముగ్గురు ఉపయోగపడతారు. కానీ తల్లిగారు మీరు చూడండి, మీరు మరణించేంత వరకు అమ్మాయి ఉపయోగపడతారు. మీకు ఎన్ని మంచి లక్షణాలు ఉండే తల్లిగారు, తీయండి బయటికి. మీ పిల్ల మీద అస్త్రాన్ని ఉపయోగించండి. ఆ అస్త్రం తన హృదయంలో దిగేటట్టు ప్రయత్నం చేయండి. నిజాయితీ గల జీవితం, నీతివంతమైన జీవితం, శ్రద్ధ కలిగిన జీవితం, ఇలాంటి జీవితం జీవించే మంచి లక్షణాలు కలిగినటువంటి ఆడపిల్లల్ని తయారు చేసే బాధ్యత తల్లిగారి మీద ఉంది. తండ్రి గారు బలం, తమ్ముడు అన్న ధైర్యం. వీళ్ళు భూమిక తక్కువ, తల్లిగారి భూమిక ఎక్కువ. మీరు అంటే ఈ నలుగురు సభ్యులు, ఈ ముగ్గురితో అంటే తండ్రి గారు, అన్నగారు, తమ్ముడు గారి కన్నా తల్లిగారిచ్చేటటువంటి ఆధ్యాత్మికం మరియు వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ ఏదైనా మీ ఇష్టం. ఈ చదువులు చదివించి పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ బ్యాలెన్స్ లైఫ్లో చిన్న పొరపాటు కానీ, చిన్న నష్టం కానీ జరగదు. అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఇన్ని మంచి సద్గుణాలు తల్లిగారు అలవర్చి పంపించాలి పుట్టింటికి, మెట్టింటికి. ఒక్క చిన్నపాటి పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు కాపాడుతుంది ఈ విషయాలు. ఇవి ధనంతో రావు, గోల్డ్తో రాదు, ల్యాండ్స్తో రాదు. జస్ట్ రోజువారి దినచర్యలో వస్తుంది. వీటికి ఎటువంటి ఖర్చు లేదు. మీ యొక్క శ్రద్ధే ఖర్చు, వెలకట్టలేనిది. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిలా, శక్తిలా మార్చాల్సిన నైతిక బాధ్యత తల్లిగారి మీద ఉంది. తల్లిగారు ఇవి మీరు నేర్పించి, ఖర్చు లేకుండా నేర్పించి పిల్లకి పెళ్లి చేయండి. చక్కటి జీవితం జీవించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క సహాయం చేయండి అని కూడా మీకు అడగదు ఆడపిల్ల. మీ ఇంటికి వచ్చి కన్నీటి బొట్టు కార్చదు. మీ ఇంటికి వచ్చి నాకు నష్టం జరిగిందని తను చెప్పే అవకాశం కూడా ఉండదు. సమాజం అంతా తనకు మీరిచ్చినటువంటి 18 ఏళ్ళ దాకా ఇచ్చినటువంటి చదువులు, ఆధ్యాత్మికం, క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఇవన్నీ సమాజంలో అంటే బ్యాలెన్స్ అయ్యి కొంత ఈ అమ్మాయికు విలువలతో కాపాడుతూ ఉంటుంది. శ్రేయస్సుగా ఉంటుంది, ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. ఎవ్వరు హాని కలిగించరు. ఛాన్సే లేదు, అవకాశమే లేదు. కాబట్టి
ధనము కన్నా, వజ్ర వైధూరాలు కన్నా, అపార్ట్మెంట్ కన్నా, హౌసులు కన్నా, బ్యాంక్ బ్యాలెన్సుల కన్నా గొప్పది ఆధ్యాత్మికం. వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ మీ ఇష్టం, ఏదైనా కానీ ఈ 4 విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. తీసుకునే వాళ్ళకి పెళ్లి చేసి పంపించండి. ఇది మీ కర్తవ్యం. ఇందులో మీరు ఈ 4 మీరు మైనస్ అయితే తన జీవితం అంతా మైనస్ అవుతుంది. ఈ వీడియో స్పెషల్గా మేము తీయడానికి కారణం, నష్టాలు జరుగుతున్నటువంటి జీవితాలను చూసి ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాం. నష్టాలు జరుగుతున్నాయి. అలాంటి భారీ నష్టాలు జరగకుండా ఉండే ప్రయత్నమే ఈ వీడియో యొక్క ముఖ్య లక్షణం, ముఖ్య ఉద్దేశం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తులు, ఒక కుటుంబంలో తండ్రి గారు ఉంటారు, తల్లిగారు ఉంటారు. ఒక కుటుంబంలో తమ్ముళ్ళు ఉండరు, అన్నలు ఉండరు, కానీ ఆడపిల్లలే ఉంటారు. నో ప్రాబ్లం, ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ మీరు శ్రద్ధ తీసుకోండి, కుటుంబంలో శ్రద్ధ తీసుకోండి, కుటుంబ విషయంలో శ్రద్ధ తీసుకోండి, పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితాలు ఎప్పుడు నిండుగా ఉంటాయి. ఈ విలువైన జీవితంలో మీ భూమిక చాలా ముఖ్యమైనది. భూమి కంటే ఖర్చు లేకుండా క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్ళటమే మీ యొక్క నైతిక బాధ్యత. ఇలా మహోన్నతమైనటువంటి తల్లిదండ్రులుగా మీకు అవకాశాలు ఉన్నాయి. ఉపయోగించండి, ఆచరించండి, జీవించండి. జీవించుతా ముందుకు పోనీయండి పిల్లల్ని. చాలా శ్రద్ధ తీసుకోండి. ఈ శ్రద్ధ వల్ల వాళ్ళ జీవితాలు బలంగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది ఒక సొసైటీ హెల్పర్ ఖాదర్ మస్తాన్ సూచిస్తున్నటువంటి సూచనలు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.